మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేను ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్ఛార్జ్గా సింగరాయకొండకి పనిచేస్తున్నాను సార్ నేను. ఈరోజు మనకి కందిపప్పు డిస్ట్రిబ్యూషన్ సంబంధించి సింగరాయకొండ మండలానికి 34 షాపులు ఉన్నాయి సార్ మొత్తం మనకి. ఈ 34 షాపులకు సంబంధించి 32 షాపులకి డిస్ట్రిబ్యూషన్ అనేది అంటే జరిగిపోయింది. స్టేజ్ 2 మూమెంట్ అనేది జరిగిపోయింది. ఇంకా 2 షాపులకి మనకు డిస్ట్రిబ్యూషన్ అనేది జరగాలి. అది ఈ పూట కానీ రేపు మార్నింగ్ కానీ కంప్లీట్ చేస్తాము. దీనికి సంబంధించి మనకి మొత్తం సింగరాయకొండ మండలంలో 20,510 రేషన్ కార్డులు ఉన్నాయి సార్. దీనికి సంబంధించి మనం డిస్ట్రిబ్యూషన్ అనేది 74% మనం డిస్ట్రిబ్యూట్ చేశాము. కానీ ఇంకా 100% రాలేదు అంటే మనకు స్టేజ్ 1 నుంచి మనకి ఇంకా రావాల్సింది ఉంది సార్. వచ్చిన తర్వాత దాన్ని బట్టి మనము ఆ డిస్ట్రిబ్యూషన్ అనేది ఆ మూమెంట్ని చూసుకొని చేయడం జరుగుతుంది. ఈరోజు దినపత్రికలో మనకి కందిపప్పులో కోత అనే శీర్షికన రావడం, అది వార్త ప్రచురించడం జరిగింది. అయితే దాని మీద ఏంటంటే మనకి డిస్ట్రిబ్యూషన్కి మనకు సంబంధించినటువంటి స్టేజ్ 1 నుంచి మనకు రావాల్సింది ఉంది సార్. ఇంకా మనకి వచ్చిన తర్వాత డీడీలు కట్టించుకున్న తర్వాత మళ్ళీ సప్లైయర్స్ వచ్చిన తర్వాత మనము రేషన్ షాపులన్నిటికీ కూడా పంపిణీ చేస్తాం సార్. నేను ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్ఛార్జిగా 2 నెలలేనండి వచ్చి జాయిన్ అయింది. తర్వాత మనకి కందిపప్పు సంబంధించి మనకి స్టేజ్ 1 నుంచి మనకి ఎంతైతే వస్తుందో దాన్ని బట్టి పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ నెలలో మనకి కొంచెం తక్కువ రావడం వల్ల మనం దాని పర్సంటేజ్ని బట్టి మనం పంపిణీ చేయడం జరుగుతుంది. ఒకవేళ స్టేజ్ 1 నుంచి మనకు కనుక పూర్తి సరుకులు కనుక వచ్చేట్లే దాని ప్రకారం మనం అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. కానీ ప్రత్యేకించి దీంట్లో కోతలు అనేది ఏమి లేదండి. మనకు వచ్చేదాన్ని బట్టి అందరికీ సరుకుల్ని రేషన్ షాపులు వాళ్ళ కార్డు హోల్డర్స్ని బట్టి వాళ్ళ పర్సంటేజ్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది తప్పితే ఈ విధంగా సుమన్ టీవీ ద్వారా తెలియజేసుకుంటున్నానండి.